హాయ్ అండి, వెల్కమ్ టు JilebiTalks కుకింగ్ టైమ్. ఈరోజు స్పెషల్ ఐటమ్ దహి పాలక్ చాట్. చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా టీ తాగుతూ ఈ దహి పాలక్ చాట్ తింటే కిర్రాకుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది. సో రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బ్యాటర్ మిక్స్ కోసం 4 టేబుల్ స్పూన్ల శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, టేస్ట్ కి తగ్గట్టు కారం పొడి, ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని పొడిగా ఉన్నప్పుడే వీటన్నిటినీ కలిపి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మెల్లిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. తరువాత కడాయిలో ఆయిల్ బాగా వేడయ్యాక పాలకూర ఆకులు ఇలా ఒక్కొక్కటి విడిగా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇందాక కలుపుకున్న బ్యాటర్లో 2 వైపులా ముంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం హీట్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోవాలి. లేకుంటే బయట బ్రౌన్ కలర్ అవుతుంది కానీ లోపల పిండి పచ్చిగా ఉండిపోతుంది. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక ఇంకో సైడ్కి మార్చుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని బయటికి తీసేటప్పుడు టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఒకవేళ ఎక్కువ ఆయిల్ ఏదైనా ఉండిపోతే అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ చాట్ తయారీకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో 1/2 కప్పు నీళ్లు వేసి జారుగా వచ్చేదాకా స్పూన్తో తిప్పి కలపాలి. దీంట్లో ½ టీ స్పూన్ చాట్ మసాలా పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా ఈ కన్సిస్టెన్సీకి రావాలి. నెక్స్ట్ పాలక్ బజ్జీలు ఒక్కొక్కటిగా ప్లేట్లో నచ్చినట్టుగా అరేంజ్ చేసుకొని ఫస్ట్ లేయర్లో టమాటో సాస్ ఇలా బజ్జీ మీద వేసుకోవాలి. సెకండ్ లేయర్లోకి ఇందాక కలుపుకున్న పెరుగు మిక్స్ ని ఒక్కొక్క దానిపై వేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు ఇంకా కారం పొడి 2 1/1 వీటి మీద చల్లుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ ని వీటి మీద నెక్స్ట్ లేయర్ గా వేయాలి. లాస్ట్ లో టాపింగ్స్ లాగా బూందీ లేదా మీకు నచ్చిన మిక్స్చర్ ఏదైనా వేసుకోవచ్చు. దాని మీద సేవ్ వేసుకుంటే చట్పటా క్రంచీ దహి పాలక్ చాట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను షేర్ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి కమెంట్ బాక్స్ లో మీ కమెంట్స్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.